ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025వ సంవత్సరము 12వ నెల 4వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం అండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి ఈ లోకానికి కుమారుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి యెషయా ప్రవక్త మరి ప్రవచించిన రీతిలో ఆయన ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తని, బలవంతుడని, మరి నిత్యం ఉండే దేవుడని, సమాధానమిచ్చే తండ్రిని ఇప్పుడు అక్కడ ప్రవచించినటువంటి మాటలను బట్టి మనం చూస్తూ ఉంటాం. నిజమే, ఆయన పుట్టకే గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవాడు. కాబట్టి మనుషుల జీవితాన్ని కట్టడానికి అనేకమైనటువంటి పరిశుద్ధమైన ఆలోచనలు ఇచ్చే దేవుడు. అంతేకాకుండా బలహీనలు బలపరచడానికి దేవాది దేవుడు మహోన్నతుడు. అంతేకాకుండా ఆయన నిత్యం ఉండేవాడు. కొంతకాలం నుండి కొంతకాలం ఆగిపోయాడు కాదు, నిత్యము కూడా ఉండే గొప్ప తండ్రి ఆయన. సమాధానం లేని వారికి సమాధానమిచ్చే గొప్ప తండ్రి. ఆ దేవాది దేవుడు మహోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు రండి. మీ జీవితాలను బాగు చేసుకుని కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చుకోండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా నీకు వందనాలు. జీవాధిపతిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నైనా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించండి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించమని నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి వంతు నింపండి. ఇదిగో తండ్రి, సరిహద్దులో సైనికులు మంచి వంతు నింపండి. అయినా ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి ఆరుగులతో నింపండి. దేవానికి స్తోత్రాలు ప్రభు. మరి ఇదిగో నాన్న, యవన బిడ్డలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. యువకులు ప్రభా, ఇదిగో తండ్రి, త్రాగుడికి, పానపరాకులు, గుట్టకాయ, గంజాయి, డ్రగ్స్ వాళ్ళు ఎంతోమంది పాడైపోతున్నారు తండ్రి. అయినా వాళ్ళని జ్ఞాపం చేసుకొని వాళ్ళు రక్షించుకోమని ప్రార్థిస్తాం తండ్రి. వారి చెడు బెచ్చల నుంచి విడుదల చేసి నీతి మార్గంలో వాళ్ళు నడిపించుకోండి. దేవోద్యోగస్తులు అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. తమ ఉద్యోగాలు చేసుకుని చూడగా మీ హస్తము తోడుగా ఉంచండి. వాళ్ళ రాకపోకలు మీరు తోడుగా ఉన్న తండ్రి. ప్రభా, ఇగో నన్ను చదువుకునే బిడ్డలకి నేను ఉద్యోగాలు ఉన్నారు. వాళ్ళు చక్కటి ఉద్యోగాలు రావడం కృప దయచేయండి. చదువుకునే బిడ్డలకి మంచిగా చదువుకుని వాళ్ళు ప్రయోజనాలు కృప దయచేయండి. పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. అయినా ప్రభా, విదేశానికి బిడ్డలందరూ కూడా మంచి ఆరులతో నింపండి తండ్రి. మా దేశ పాడి పంటనంతా కూడా మీరు ఆశ్రయించి దీవించండి. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి ప్రభా, ఇగో తండ్రి, రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారుమని దయచేయండి. నేను గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. ప్రభా, గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ శిశు సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకు క్షేమం దయచేయండి తండ్రి. ప్రతి సేవకుడు వారి బిడ్డలు, కుటుంబం, సంఘం, పరిచయంతా ఆశ్రయించండి. ఈ డిసెంబర్ నెలంతా కూడా ప్రభు ఎక్కడొక చోట క్రిస్మస్ ఆరాధన జరుగుతుండగా ప్రభా, ఇదిగో తండ్రి, యేసునికి స్తోత్రాలు ప్రభు. అయినా గొప్ప దేవుడు నీకు వందనాలు. రక్షణ లేని వారు రక్షణ తెచ్చాను, మారు మనసు లేని వారు మారుమని తెచ్చాను. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొని యేసుక్రీస్తు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.